అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు రెవెన్యూ భవన్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పొరుగు సేవల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నాయకులు కోరారు. రాష్ట్రంలో 1,00,000 మంది ఉద్యోగస్తుల్ని ఆప్కాస్లోకి తీసుకొని కేవలం ఈ ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని అవుట్సోర్సింగ్ లో పెట్టడం ద్వారా వారు జీతాలు సమయానికి ఇవ్వకుండా, వారికి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకోకుండా వారిని చిన్నచూపు చూస్తూ వాళ్ళకి ఏ రూల్స్ లేనప్పుడు కూడా వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుంది. వాళ్ళకి ఈఎస్ఐ, ఈపీఎఫ్ సమయానికి చెల్లించుకోకుండా వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ వాళ్ళ మీద చిన్నచూపు చూస్తుంది. మేము ఉద్యోగుల తరఫున కోరుకునేది ఒకటే, ప్రభుత్వం సమయస్ఫూర్తితో ఆలోచించి ఉద్యోగస్తులకు తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. హెచ్ఆర్ పాలసీ కావాలండి. హెచ్ఆర్ పాలసీ మినిమం టైం స్కేల్. నేను 22 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాను. 3,500 జీతంలో చేరాను. ఈ రోజు కూడా నాకు 18,500 జీతం. అంటే ఏ రకంగా మేము ఇబ్బందులు పడుతున్నాము ఏంటని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాకి మా ఉద్యోగ సంఘాలను మేము బలంపరచుకోవడానికి ప్రతి ఒక్క జిల్లాకి తిరుగుతున్నాం. మా డిపార్ట్మెంట్ మోడల్ స్కూల్ అటెండర్ పని చేపిస్తున్నారు, స్వీపర్ పని చేస్తున్నాం, జీతం ఇచ్చేది ఒకటి. కావున ప్రభుత్వం దీనిపై ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అది విజయనగరం జిల్లా సార్. మా నాన్నగారికి 70 ఏళ్ళు పైబడిన అతను ఒక 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు సార్ పెన్షన్ కావాలని. నీ కూతురు ఎంప్లాయ్ కాబట్టి నేను పెన్షన్ ఇవ్వను అనుకొని చెప్తుంది సార్ గవర్నమెంట్ అంటుంది. అది కూడాను ఆఫ్కాస్ లో ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి మీ కూతురు ఎంప్లాయ్ కాబట్టి నేను పెన్షన్ ఇవ్వను అనుకొని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఇది ఎక్కడ న్యాయం సార్?